నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 88. తలుపు చాలా పాతది కావడం చేత తెరుచుకునేటప్పుడు కిర్రుమని శబ్దం చేసింది. అంతే. లోపల ఉన్న దుండగులు అలర్ట్ అయ్యారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ శబ్దం వచ్చిన వైపుకి ఒకడు వచ్చాడు. ఆ శబ్దానికి ఎవరో ఒకరు వస్తారని ముందుగానే ఊహించాడు మేఘ్. అందుకే అలర్ట్గా ఉన్నాడు. ఆ వచ్చిన దుండగుడికి ఎవరూ కనిపించలేదు కానీ తలుపు తెరిచి ఉండడం చూసి అనుమానపడ్డాడు. బయటికి వచ్చి అటూ ఇటూ చూశాడు. నక్కి ఉన్న మేఘ్ ఇందాక తాళం పగలగొట్టడానికి తెచ్చిన రాయితో వాడి నెత్తిమీద వెనక నుండి బలంగా కొట్టాడు. వాడు అబ్బా అని గట్టిగా అరుస్తూ నేలకూలాడు. వాడి అరుపుకి మరో ఇద్దరు అలర్ట్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో సాహిల్ వెనకవైపు తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. ఇటువైపు రాబోయిన వాళ్ళు సాహిల్ వైపు వెళ్ళారు. అతనికి గన్ గురిపెట్టి ఎవడివిరా నువ్వు అని వాళ్ళు అడిగేలోపు తను తెచ్చుకున్న చేతికర్రతో వాళ్ళ మీద అటాక్ చేశాడు సాహిల్. వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ని ఒక్క దెబ్బతో కింద పడేలా చేశాడు. అంతేకాదు తిరిగి వాళ్ళు చేజిక్కించుకోకుండా వాటిని దూరంగా విసిరేశాడు. వాళ్ళు తమ చేతికి అందిన వస్తువులతో సాహిల్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. మేఘ్ ఉర్విని వెతుకుతూ ఇంకాస్త ముందుకు వచ్చేసరికి అక్కడ మంచం మీద పడి ఉంది ఆమె. కాళ్ళు చేతులు కట్టేసి ఆమె నోటికి ప్లాస్టర్ వేసి ఉంది. అంతేకాదు ఒక దుండగుడు అప్పుడే ఆమె మీదికి చేరి బలవంతం చెయ్యబోయాడు. ఆమె భయంతో గింజుకుంటూ తల పక్కకు తిప్పింది. మేఘ్లో ఆవేశం పొంగింది. రక్తం ఉడికింది. తన చేతికి అందిన వస్తువుతో అతని తల మీద బలంగా కొట్టాడు. అలా తనపై అటాక్ జరుగుతుందని ఊహించని అతడు తల తిప్పి మేఘ్ని చూసి షాక్ అయ్యాడు. వాడు అలా నివ్వెరపోయి ఉండగానే మరో 2 దెబ్బలు వేశాడు. వాడు దెబ్బలు తాళలేక ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్య చిన్న ఫైట్ జరిగింది. వాడు చచ్చాడో లేదో తెలియదు కానీ నేలకు ఒరిగాడు. చేతిలో ఉన్న వస్తువుని విసిరికొట్టి మేఘు మంచం వైపు చూసేసరికి అక్కడ ఉరివి కనిపించలేదు. ఇంతవరకు ఇక్కడే ఉంది కదా, ఇంతలో ఏమైంది? పైగా ఆమె కాళ్ళు చేతులు కట్టివేయబడి లేవలేని స్థితిలో ఉంది. అలాంటిది ఎలా మాయమైంది? ఆలోచిస్తుంటే అతనికి పిచ్చి పట్టినట్టు అయ్యింది. ఆ దుండగులను చావబాది సాహిల్ మేఘ్ దగ్గరికి వచ్చాడు. మేఘ్ అక్కడున్న మంచం మీద కూలబడి నెత్తికి చేతులు పెట్టుకొని కనిపించాడు. సార్, ఉరివి కనిపించలేదా? ఆర్ద్రతతో ఆత్రంగా అడిగాడు. కనిపించి మాయమైంది అన్నాడు. బాధతో అతని మాట చాలా లోతుగా వచ్చింది. మాయం కావడం ఏంటి? ఆశ్చర్యంతో చుట్టూ చూశాడు సాహిల్. అదే నాకు అర్థం కావడం లేదు. నేను ఇక్కడికి వచ్చేసరికి తనవి కాళ్ళు చేతులు కట్టేసి మంచం మీద పడేశారు. అంతేకాదు ఇదిగో ఇక్కడ పడి ఉన్నాడు చూడు, వీడు నా ఉరివిని అనుభవించాలి అన్న దుష్టబుద్ధితో ఆమెని ఆక్రమించుకోబోతుంటే నా రక్తం మరిగింది. చేతికి అందిన కర్ర తీసుకొని వీడిని ఇష్టం వచ్చినట్టు కొట్టాను. వీడు నేలకూలగానే మంచం వైపు చూశాను. అంతే, తను లేదు. ఇంతలో ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అయినా కదలలేని స్థితిలో ఉన్న తను ఎలా వెళ్ళగలదు? సాహిల్, నాకేమీ అర్థం కావడం లేదు, పిచ్చి పట్టేలా ఉంది అన్న అతడు తన మునివేళ్లను జుట్టు లోపలికి పంపి తన జుట్టును తాను పీక్కున్నాడు. ఇదేమైనా మాయామహలా? కాదు కదా. అలాంటిది నా ఉరివి ఎలా మాయమైంది? ఆవేదనతో వాపోయాడు మేఘ్. క్షణాలు గడుస్తూ ఉంటే అతనికి అంతకంతకు ఆమె తనకు దూరమవుతుంది అన్న ఫీలింగ్ కలిగింది. ఆమెతో ఎడబాటు అన్న ఊహని అతడు భరించలేకపోతున్నాడు. బాధాతప్త హృదయుడై మనోవేదనతో తల్లడిల్లుతున్నాడు. అతని వేదన మాటలకు అందనిది. మీరిలా బాధపడి నిస్పృహతో కృంగిపోతే ఎలా సార్? ఖచ్చితంగా తను ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. వెతుకుదాం పదండి సార్ అన్న సాహిల్ ముందుకు కదిలాడు. డామిట్ అని కుడికాలి బూటితో నేలను బలంగా తన్ని తన అసహనాన్ని చూపించాడు. అతని కాలు కింద ఉన్న నేల శబ్దం చేసింది. ఆ శబ్దం నేలను కాలు తాకడం వల్ల వచ్చినట్టుగా లేదు. సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అదేమిటో అర్థం కాక మరోసారి అలాగే నేలను తన్నాడు. ఇప్పుడు కూడా అదే శబ్దం రిపీట్ అయింది. సాహిల్ చిన్నగా కేక వేశాడు మేఘ్. అతడు ఆ గదంతా పరిశీలనగా చూస్తూ ముందుకు వెళ్తున్నవాడు కాస్త మేఘు పిలవడంతో వెనక్కి తిరిగి అతని దగ్గరికి వచ్చి ఏంటి అన్నట్టు చూశాడు. అతడు తన చూపులతో నేలను చూపించాడు. నేలపై మ్యాట్ పరిచి ఉంది. దాన్ని చేతితో తీశాడు సాహిల్.
అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించింది. గదిలో పెద్దగా వెలుతురు లేకపోవడం వల్ల అదేంటో అర్థం కాలేదు. సెల్లో టార్చ్ లైట్ ఆన్ చేసి దానిపైన వేశాడు మేఘ్. అక్కడ ఒక చిన్న డోర్లా కనిపించింది. సాహిల్ దాన్ని తీశాడు. మేఘ్ టార్చ్ లైట్ వెలుతురు దాని లోపలికి వేశాడు. అక్కడ వాళ్ళకి మెట్లు కనిపించాయి. ఓ, దీనికి అండర్ గ్రౌండ్ ఉందా? ఇద్దరూ మనసులో అనుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మేఘ సెల్ ఫోన్ టార్చ్ లైట్ సహాయంతో మెట్లు దిగడం మొదలుపెట్టాడు. సాహిల్ అతనిని అనుసరించాడు. లోపలంతా చీకటిగా ఉంది. పైగా ఏదో ఘాటైన వాసన ముక్కుకు తగిలి ఇరిటేట్ చేసింది. సాహిల్, ఇదేం వాసన? చిన్నగా అడుగుతూనే ముక్కు చేత్తో మూసుకున్నాడు మేఘ్. నేను అదే ఆలోచిస్తున్నాను సార్ అంటూ ఆ వాసన ఎటువైపు నుండి వచ్చిందో అటువైపు అడుగులు వేశాడు సాహిల్. ముందుకు వెళ్తుంటే ఆ వాసన మరింత ఎక్కువైంది. మేఘ్ అదేమిటో గుర్తించలేకపోయినా సాహిల్ తన పోలీస్ బుర్రతో గుర్తించాడు. సార్, ఇది డ్రగ్ వాసన అన్నాడు. అంటే ఇక్కడ ఆలోచనగా మాటలు ఆపేశాడు మేఘ్. అవును సార్, మీరు అనుకున్నదే నేను అనుకుంటున్నాను అన్నాడు సాహిల్. అలా అయితే వీళ్ళకి నా ఉరివితో ఏం పని? ఎందుకని ఆమెని కిడ్నాప్ చేశారు? ఇక్కడ ఎందుకు బంధించారు? అసలేం చెయ్యాలి అనుకుంటున్నారు? ఏవేవో ఆలోచనలు అతని మెదడులో మెదిలాయి. కాసేపటికి అతనికి సమాధానం కూడా దొరికినట్టుగా అనిపించింది. అంటే వీళ్ళు డ్రగ్స్ బిజినెస్తో పాటు హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చేస్తున్నారా? అనుకోగానే ఒక్కసారిగా అతని ఒళ్ళు జల్లుమంది. గుండె కొట్టుకునే వేగం రెండింతలు పెరిగింది. అతని అడుగులు వేగంగా ముందుకు పడ్డాయి. ఉర్వి గట్టిగా అరిచి పిలవాలి అనుకున్నాడు. కానీ అలా చెయ్యలేదు. అలా చేస్తే అక్కడున్న దుండగులు అలర్ట్ అవుతారని ఆగిపోయాడు. కింద సెల్లార్ కూడా ఏమీ చిన్నగా లేదు. పైదాంట్లో సగం వరకు ఉంది. అంతేకాదు ఓ 4 గదులు కూడా ఉన్నాయి. వీటిలోనే ఏదో ఒక దాంట్లో ఉరివి ఉండి ఉంటుంది అనుకొని ఒక్కొక్క గదిని గుమ్మం దగ్గర నిలబడి లోపలికి తొంగి చూశాడు. అలా 3 గదులు చూసి 4వ గది దగ్గరికి వస్తుంటే అతనికి అనుమానం వచ్చింది. చిన్నగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళాడు. దూరంగా ఎవరివో మాటలు వినిపించాయి. అటువైపు కదిలాడు. అక్కడ 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా చిన్న గొంతుతో గుసగుసగా మాట్లాడుతూ ఉన్నారు. వినాలని చెవులు రెక్కించాడు. కానీ అతని వల్ల కాలేదు. ఇంకాస్త ముందుకు వెళ్లే క్రమంలో అతని కాలుకి ఏదో తగిలి అది శబ్దం చేసింది. మాట్లాడుతున్న వాళ్ళు ఉలికిపాటుతో తల తిప్పి చూశారు. మేఘ వస్తాడని వాళ్ళు ముందే ఊహించారేమో. పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ వాళ్ళల్లో ఉన్న 2 ఆడవాళ్ళను చూసి మేఘ్ షాక్ అయ్యాడు. అతడు ఆ షాక్లో ఉండగానే అతని భుజం మీద చెయ్యి పడింది. ఆ ఆడవాళ్ళని అక్కడ చూడగానే మేఘ కళ్ళు ఎర్రబడ్డాయి. దాంతో అతడు వెనక్కి తిరిగి చూడలేదు. విసుగ్గా ఆ చెయ్యిని తీసేశాడు. అతడు తీక్షణంగా చూస్తున్న ఆ 2 ఒకరు రేష్మ అయితే మరొకరు ఉరివి అత్త దేవమ్మ. అతడు రేష్మని వెంటనే గుర్తుపట్టాడు. కానీ దేవమ్మని గుర్తుపట్టలేకపోయాడు. దానికి కారణం ఆమె మోడ్రన్గా రెడీ అయి ఉండడం. ఆ వచ్చిన అతడు మేఘ మీద భుజం మీద మరోసారి చెయ్యి వేశాడు. విసుగ్గా వెనక్కి తిరిగి చూశాడు మేఘ్. కొత్తగా కనిపిస్తున్న అతని ముఖం చూసి కనుబొమ్మలు ముడివేశాడు. ఆ వచ్చిన అతను ఎవరో మేఘకే కాదు, అక్కడున్న ఆ 4గురికి తెలియదు. వాళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నారు. మీరెవరు అన్నట్టు చూశాడు మేఘ్. నేను శ్రీకాంత్. నా వివరాలు తర్వాత చెప్తాను. ముందు వచ్చిన పని చూడు అన్నాడు అతడు. అంటే ఇతడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చాడా? ఆలోచనగా అనుకున్న అతనికి అదే నిజమై ఉంటుంది అనుకున్నాడు మేఘ్. వీళ్ళు ఇక్కడ దాకా వచ్చారు అంటే మనం పెట్టుకున్న సెక్యూరిటీ అంతా ఎక్కడ చచ్చింది? ఆవేశంతో అరిచింది దేవమ్మ. అప్పటికే ఆ 2 మగవాళ్ళు వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. ఒకడు గన్తో ముందుకు వస్తే మరొకడు చాకు తీశాడు. మేఘ్ చాకచక్యంతో గన్ ఉన్న వాడిని మట్టి కరిపిస్తే చాకు ఉన్న వాడి చేతిని మడతపెట్టి ఆ చాకు లాక్కొని 4 దెబ్బలు వేశాడు శ్రీకాంత్. ఇంతలో అక్కడికి సాహిల్ వచ్చాడు. సార్, మీరు వచ్చేశారా? ఆ వచ్చిన శ్రీకాంత్ని చూసి అన్నాడు. ఇతనెవరు? కళ్ళతోనే సాహిల్ని ప్రశ్నించాడు మేఘ్. నేను చెప్తాను కానీ సాహిల్, వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళు అనగానే అతడు ఆ పనిలో ఉన్నాడు. ఆ 2 ఆడవాళ్ళు ఎస్కేప్ అవ్వాలని చూస్తుంటే వాళ్ళ దగ్గరికి వేగంగా వెళ్ళి 2 చెంపలు పగలగొట్టాడు మేఘ్. కింద పడి వాళ్ళు కీచుగా అరిచారు. రేష్మ రెక్క పట్టుకొని లేవదీసి ఉర్వి ఎక్కడా? కోపంతో ఆమె మీద అరిచాడు. దడుచుకున్న రేష్మ తన చూపుడు వేలుతో అటు అన్నట్టు చూపించింది. ఆమెను ఏం చెయ్యాలి అనుకున్నారు? ఆవేశంతో మరో 2 దెబ్బలు వేశాడు.
దేవమ్మ తప్పించుకుని వెళ్తుంటే శ్రీకాంత్ వెళ్లకుండా ఆమెని ఆపేశాడు. మేఘ్, నువ్వు వెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అనగానే మేఘ్ రేష్మా చూపించిన వైపుకి పరిగెత్తాడు. అక్కడ నేల మీద పడి ఉన్న ఉర్వి కనిపించింది. ఆమెకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చే పనిలో ఉన్నాడు ఒక అతను. ఫాస్ట్గా అతని చేతిలోనిది లాగి పడేశాడు మేఘ్. ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఆ ఇంజెక్షన్ ఆమె ఒంట్లోకి ఇంజెక్ట్ చేయబడేది. అతని ముఖం కూడా చూడకుండా 4 దెబ్బలు వేశాడు మేఘ్. ఊహించని అటాక్ కావడంతో అతడు తేరుకోవడానికి కొంచెం టైం పట్టింది. తేరుకోగానే రివర్స్ అటాక్ మొదలుపెట్టాడు. అప్పుడు చూశాడు మేఘ్ అతని ముఖం. నువ్వా? ఆశ్చర్యంతో గట్టిగా అరిచిన అతడు, ఎయిర్పోర్టు నుండి మమ్మల్ని ఫాలో చేసింది కాకుండా ఇప్పుడు నా భార్యని ఏం చేయాలనుకున్నావు? చంపాలనుకున్నావా? అసలు నువ్వు బ్రతికి ఉంటే కదా అన్న అతడు విపరీతమైన ఆవేశంతో అతని పీక పట్టుకొని గోడకేసి నొక్కాడు. అతడు ఎవరో కాదు, శతభిషం. మర్యాదగా చెప్తావా? చంపేయమంటావా? క్రోధంతో అరిచాడు మేఘ్. మేఘ్ చేతుపట్టికి అతని ఊపిరి ఆడలేదు. అతడు తన చేతులతో అతని చేతులను తప్పించాలని చూస్తుంటే అతని వల్ల కాలేదు. కళ్ళు పెద్దగా తెరుచుకొని నాలుక బయటకు వచ్చింది. ఇంకాస్త గట్టిగా నొక్కితే అతడు నిజంగానే ప్రాణాలు వదిలేసేలా ఉన్నాడు. ఆ ఇద్దరు ఆడవాళ్ళని జీపులో కూర్చోబెట్టి వచ్చిన శ్రీకాంత్, మేఘ్ వదులు, చచ్చేలా ఉన్నాడు. అతని చేతిని విడిపించాలని చూశాడు. చావని, వీడికిదే శిక్ష కసిగా అన్నాడు మేఘ్. వీడు పోతే నిజాలు ఎలా తెలుస్తాయి? ముందు వీడికి బదులు స్టేషన్కి తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి నిజాలు రాబడదాం అని బలవంతంగా మేఘ్ చేతులు విడిపించాడు శ్రీకాంత్. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన శతభిషం మేఘ్ చేతులు వదిలేయగానే దబ్బుమని నేల మీద పడ్డాడు. మేఘ్, నువ్వు ఉర్విని తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళు, వీడి సంగతి నేను చూస్తాను శ్రీకాంత్ అనగానే ఉర్విని సమీపించిన అతడు, నీకేం కాదు, నేను కానివ్వను అంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని అక్కడి నుండి బయటపడ్డాడు. వీడు పోయాడా, ఉన్నాడా అనుమానిస్తూ శతభిషం ముక్కు దగ్గర వేలు పెట్టాడు శ్రీకాంత్. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యాడ్స్ని, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.